ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు. ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు. ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి. ప్రస్తుతం ఇండియా కూటమి నేతలు సుదర్శన్ రెడ్డి పేరుని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి ఇండియా కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నిన్న ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వర్చువల్గా ఆ సమావేశంలో భేటీ అయ్యారు. ఆ సందర్భంలోనే ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి ఒకవేళ పోటీ చేస్తే అభ్యర్థి ఎవరు ఉండాలి, ఈ రెండు అంశాలపైన చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈరోజు కూడా కొద్దిసేపటి క్రితం ఖర్గే నివాసంలో కూడా సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనే వీటన్నింటిపైన కూడా మాట్లాడారు. అభ్యర్థికి సంబంధించి చాలా కసరత్తు జరిగింది, పోటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా. ఎందుకంటే అబ్సల్యూట్ మెజార్టీ రెండు సభల్లో కూడా, రాజ్యసభ లోక్సభ రెండు సభల్లో కూడా సొంతంగానే ఎన్డీఏ కూటమికి అభ్యర్థిని గెలిపించుకునేటువంటి సంఖ్యాబలం ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఎన్నికలో పోటీ చేయాలా లేదా అనే దానిపైన అటు విపక్ష కూటమిలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకు సంబంధించి అందరి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. వారు ఇచ్చినటువంటి అభిప్రాయాల మేరకు మెజార్టీ పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, దాంతో అభ్యర్థి ఎవరు ఉండాలనే దానిపైన ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. గతంలో ఇస్రో మాజీ చైర్మన్ అన్నదురై అలాగే గాంధీ మనవాడు తుషార్ గాంధీ ఇట్లాంటి పేర్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వారితో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును కూడా పరిశీలనలో చేశారు. ఫైనల్గా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని ఖరారైతే చేశారు. మల్లికార్జున ఖర్గే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు జరగబోయేటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. రేపు ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్ ఇప్పటికే రేపు నామినేషన్ కూడా ఫైల్ చేయబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిని ఎవరు నిలుపుతారనే దానిపైన చాలా సస్పెన్స్ ఉండేది. బట్ ఇప్పుడు ఆ సస్పెన్స్కు తెరదించుతూ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును అఫీషియల్గా ఖరారు చేశారు. మొత్తంగా ఇద్దరు పోటీలో ఉండడంతో ఎన్నిక అనేది కూడా అనివార్యమైంది. ఈ ఎలక్షన్ కొంత డిఫరెంట్గా ఉంటుంది, అంటే రహస్య ఓటింగ్తో ఉంటుంది. దాంతోపాటు పార్టీలు ఏవి కూడా విప్ అనేది జారీ చేయడానికి వీలుండదు. ఆత్మ ప్రబోధన మేరకు ఓటు అనేది కూడా వేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంఖ్యాబలం వరకు చూసుకున్నట్లయినా ఎన్డీఏ కూటమికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. కొలీజియా వాటికి సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్కి సంబంధించి సుమారు ఓటర్లు 782 ఓటర్లు ఉన్నారు. వారిలో మొత్తం లోక్సభ సీట్లు 543, రాజ్యసభకు సంబంధించి 245 సీట్లు. ఏ అభ్యర్థి గెలవాలన్నా ప్రాధాన్యత ఓటింగ్ ప్రకారం ఉంటుంది. దాంట్లో మొదటి ప్రాధాన్యత ఓటు, సెకండ్ ప్రియారిటీ ఓట్లు అనేది కూడా ఉంటుంది. దాంట్లో ఈ అభ్యర్థి గెలవాలన్నా 392 మంది ఎంపీలు ఆ అభ్యర్థికి అనుకూలంగా మొదటి ప్రియారిటీ ఓటు అనేది కూడా వేయాల్సి ఉంటుంది. ఎన్డీఏకి 2 లోక్సభ రాజ్యసభల్లో 2 సభల్లో కలిపి 422 మంది సంఖ్యాబలం ఉంది. దాంతో ఎన్నిక అనేది కూడా వన్ సైడ్గా జరిగేటువంటి అవకాశం ఉంది. బట్ విప్పులు అనేది కూడా జారీ చేయరు కాబట్టి ఆత్మ ప్రబోధన మేరకు ఓటింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు వీరు ప్రచారం కూడా చేసుకుంటారు. ఆ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కావచ్చు, తటస్థంగా ఉన్నటువంటి ఎంపీలకు సంబంధించినటువంటి మద్దతు, వీటన్నిటిని కూడా కూడగట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎలక్షన్కి సంబంధించి ఒక ఇంత ఇంట్రెస్ట్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇక సుదర్శన్ రెడ్డి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కూడా గతంలో ఆంధ్రప్రదేశ్లో బార్ కౌన్సిల్ మెంబర్గా ప్రారంభమైంది. తర్వాత సుప్రీంకోర్టులో సుమారు 4 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత గోవాకు సంబంధించి లోకాయుక్తకు సంబంధించి మొదటి చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మొత్తంగా ఓవరాల్గా ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా పేద ప్రజలకు మేలు చేకూర్చేలాగా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మొదటి నుండి కూడా ఉంది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరునైతే ఖరారు చేశారు. శ్రవంతి.